హాయ్ అండి, ఇగో రొయ్యలు గోంగూర కూర చేస్తున్నా. ఇదిగండి ఇప్పుడు రొయ్యల కూరకి మసాలా అండి. ఇది ఉల్లిపాయలు ఎండుమిర్చి వేస్తున్నా. ఇది రొయ్యలండి, మంచిగా కడిగేసి ఇట్లా వాటర్ అంతా పోయేలాగా ముందు ఉడకబెట్టాలి. ఇట్లా ఇదిగో గోంగూర శుభ్రంగా కడగాలి. కొంచెంసేపు నీటిలో పెడితే ఇలాగ వాటర్లో ఉంచితే ఇసుక మొత్తం పోతుంది. అందుకే కొంచెంసేపు వాటర్లో ఉంచుతున్నా. చెక్క, లవంగాలు, యాలక్కాయ అండి, ఎండుమిర్చి అండి, ఆయిల్, ఇదిగండి జీలకర్ర, ధనియాలు, టమాటాలు అండి, ఒక చిన్నలు ఒక 4, ఇదిగండి రొయ్యలు ఇట్లా వేగిపోయినాయి చూడండి. మసాలా కూడా వేగిపోయిందండి. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ గోంగూర మంచి కడిగేసి వేసేయాలి. గోంగూర కూడా బాగా ఉడకాలండి. ఇదిగండి గోంగూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఇదిగండి ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇది మిక్సీ పట్టాలి. ఇదిగండి ఇట్లా మిక్సీ పెట్టేసాలి. ఇక ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసానండి. అల్లం పేస్ట్ అండి 1 స్పూను. ఇదిగండి ఇప్పుడు మిక్సీ పెట్టిన పేస్ట్ అంతా వేసాను. ఇప్పుడు మసాలా ఇదిగండి గోంగూర కూడా మిక్సీలో వేసేయాలి. కొంచెం మిక్సీ పట్టాలి. ఇదిగండి గోంగూర కూడా వేస్తాను. ఇది బాగా ఆయిల్ వేగాలండి. గోంగూర, ఈ ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ అంతా ఆయిల్ బాగా వేగాలి. ఇప్పుడు పసుపు, సరిపడు ఉప్పు, కారం కూడా కొంచెం వేయాలండి. అది ఎండుమిర్చి వేసాం కానీ సరిపోలేదు. కారం కూడా కొంచెం వేస్తున్నాం. ఇదిగంటే చూడండి మసాలా మొత్తం వేగింది. ఇదిగో ముందుగా ఏపీసి పెట్టాం కదండి రొయ్యలు. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేయాలి.
ఇదిగండి రొయ్యలు వేస్తాను ఇప్పుడు. రొయ్యలకి ఉప్పు కారం పట్టేలాగా అలా మగ్గించాలండి. మంట ఎక్కువ పెట్టకూడదు, సిమ్లో ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ వేసానండి. ఇదండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. గోంగూర రొయ్యలండి, ఎంత బాగుంటుంది టేస్ట్. ఆయిల్ ఇట్లా పైకి వచ్చేలాగా వేగాలండి, అప్పుడే కంప్లీట్ అయినట్టు కూర. కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు కారం వేయాలి, కొంచెం కారం వేయాలి. దాంట్లో ఎండుమిర్చి కూడా వేసాను ఆ పేస్ట్లో మసాలాలో. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా. ఇదిగండి ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇదిగండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇదిగో ఇట్లా అయితే కూర ఉడుకున్నట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసానండి. గోంగూర రొయ్యల కూర ఉడికిపోయిందండి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇది టమాటా, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి చేశాను కదండి ఈ కూర. ఈ 2 వెరైటీలు చేశాను రొయ్యలతో. దీని టేస్ట్ దీందే సూపర్ ఉంటాయండి కూరలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, బాయ్ అండి.